ఈ సంవత్సరం ఈ మహాగణపతి విగ్రహం శాంతిమూర్తి రూపంలో దర్శనమిస్తుంది. ప్రపంచ సమతుల్యతకు ప్రతీకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతి చుట్టూ ఉన్నారు. ఇక ఎడమవైపు జగన్నాథుడు, సుభద్ర, బలరాం దర్శనమిస్తున్నారు. కుడివైపు లక్ష్మీదేవి, హయగ్రీవ స్వామి ఉన్నారు. మండపంలో కుడివైపు కన్నికా పరమేశ్వరి, ఎడమవైపు గజ్జలమ్మను ప్రతిష్ఠించారు. హైదరాబాద్ గణేష్ ముఖ్యాంశాలు చూస్తే విగ్రహం పేరు విశ్వశాంతి మహాశక్తి గణపతి. ఈయన ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు. దీని నిర్మాణ కాలం 84 రోజులు. మొత్తం 125 మంది కార్మికులు దీన్ని రూపొందించారు. ఇక వారు వాడిన సామాగ్రి ఇనుము 30 టన్నులు, ఇక మట్టి గుజరాత్ నుంచి తీసుకొచ్చారు 1000 సంచులు, అంటే ప్రతి సంచి కూడా 30 కిలోలు. ఇక బియ్యం తొక్క 70 సంచులు, ప్రతి సంచి కూడా 25 కిలోలు. ధాన్యం, రంగులు, ఇతర పదార్థాలు 50 ఎద్దుల బండ్లతో ప్రతి బండి కూడా 20 కిలోలు. ఇంకా దీని యొక్క నిమజ్జనం సమయం మహాగణపతి నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన చేయబోతున్నారు. దీనికోసం ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ గణేష్కు ఈసారి 69 అడుగుల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన భక్తులకి దర్శనమిస్తున్నాడు. తెలంగాణలో అతిపెద్ద ఆకర్షణగా ఖైరతాబాద్ గణపతి అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈసారి ప్రతిష్ఠించిన విశ్వశాంతి మహాశక్తి గణపతి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అందంగా తీర్చిదిద్దాడు.